ఫిబ్రవరి 5, 2026 మిడ్‌నైట్ ఒక ట్రీటీ ఎక్స్‌పైర్ అయింది. చాలా చిన్నగా అనిపిస్తుంది కదా! ఒక పేపర్ ఎక్స్‌పైరింగ్, ఒక అగ్రీమెంట్ ఎండింగ్ అయిందని. కానీ ఆ ట్రీటీయే 50 ఇయర్స్‌గా న్యూక్లియర్ వార్ జరగకుండా ఆపింది. ఫిబ్రవరి 5, 2026 కన్నా ముందు అమెరికా 1550 న్యూక్లియర్ వార్ హెడ్స్ డిప్లాయ్ చేసుకోవాలని లిమిట్ ఉంది. రష్యాకు కూడా సేమ్ లిమిట్ ఉన్నది. ఇన్స్‌పెక్టర్ విజిట్ చేసేవాళ్ళు, డాటా ఎక్స్‌చేంజ్ జరిగేది, రెండు కంట్రీస్ మధ్య ట్రాన్స్పరెన్సీ ఉండేది. ఫిబ్రవరి 5, 2026 నుండి ఆ లిమిట్స్ గాన్. నో ఇన్స్‌పెక్షన్స్, నో ట్రాన్స్పరెన్సీ, నో లీగల్లీ బైండింగ్ guardrails. The Secretary General said the expiration of the New START treaty marks a grave moment in international peace and security. In the first time for more than half a century, we face a world without any binding limits on the strategic arsenals of both the Russian Federation and the United States. US రష్యా కోల్డ్ వార్ 2 అఫీషియల్లీ బిగిన్ అయింది. ఇది ఎలా జరిగింది? ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటది? మన ఇండియాకి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? వరల్డ్ న్యూక్లియర్ వార్ కి దగ్గర అవుతుందా? ఈ డాక్యుమెంటరీలో US రష్యా కోల్డ్ వార్ 2026 ఫుల్ స్టోరీ చూద్దాం. మన స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఒక బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం. కోల్డ్ వార్ అంటే ఏంటి? కోల్డ్ వార్ అంటే డైరెక్ట్ గా బుల్లెట్స్ ఫైర్ కావు, కానీ ఇండైరెక్ట్ గా ప్రతి ఫ్రంట్ లో ఫైట్, ఐడియాలజీ వార్, ప్రాక్సీ వార్, ఎస్పనైజ్ వార్, ఆర్మ్స్ రేస్, ప్రొపగండా ఉంటాయి. వరల్డ్ వార్ 2 తర్వాత యుఎస్ వర్సెస్ సోవియట్ యూనియన్ మధ్య రేస్ మొదలైంది. న్యూక్లియర్ ఆర్మ్స్ లో రేస్, స్పేస్ లో రేస్, కొరియన్ వార్, వియట్నాం వార్ వల్ల ప్రాక్సీ బ్యాటిల్స్ మొదలయ్యాయి. బెర్లిన్ వాల్ డివైడ్ అయ్యి యూరప్ లిటరల్లీ రెండు భాగాలుగా విడిపోయింది. 1991 లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యింది. 1991 తర్వాత రష్యా వీక్ అయ్యింది, కానీ అమెరికా ఒక సూపర్ పవర్ గా ఎదిగింది. ఇయర్ 2000 లో పుతిన్ రష్యా ప్రెసిడెంట్ అయ్యాడు. స్లోలీ రష్యా రిబిల్ట్ అయ్యింది. 2014 లో క్రీమియా అనెక్సేషన్, 2022 లో ఉక్రెయిన్ ఫుల్ ఇన్వేజన్, 2024 లో ట్రంప్ విన్స్ యుఎస్ ఎలక్షన్స్, 2026 లో న్యూక్లియర్ ట్రీటీ ఎక్స్పైర్ అయ్యింది. కోల్డ్ వార్ 2 అఫీషియల్లీ జరగబోతుంది, కానీ ఈసారి డేంజరస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కోల్డ్ వార్ 1 లో రెండు సూపర్ పవర్స్ కంట్రీస్ క్లియర్ రూల్స్ ఉండేవి, మ్యూచువల్ డిఫరెన్స్ ఉండేది, డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతుండే, రెండు కంట్రీస్ మధ్య వార్స్ లేకుండే, ప్రాక్సీ వార్స్ అది కూడా లిమిట్స్ లో ఉండే. కానీ కోల్డ్ వార్ 2 లో యుఎస్, రష్యా అండ్ చైనా న్యూక్లియర్ కేపబుల్ కంట్రీస్. రష్యా ఉక్రెయిన్ వార్, రియల్ బుల్లెట్స్, రియల్ డెత్స్. న్యూక్లియర్ ట్రీటీ ఎక్స్పైర్ అయ్యింది. ఇప్పుడు నో లిమిట్స్, మిలిటరీ టాక్స్ ఆగిపోయాయి. 2021 నుండి 26 మధ్య రెండు కంట్రీస్ కి జీరో ట్రస్ట్. ఫిబ్రవరి 24, 2022 రష్యా ఇన్వేడ్స్ ఉక్రెయిన్. యుఎస్ రష్యా మీద మ్యాసివ్ శాంక్షన్స్ వేసింది. రష్యాని షిఫ్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ నుండి కట్ చేశారు. యుఎస్, యూకే, యూరప్ ఉక్రెయిన్ కి వెపన్స్ సెండ్ చేశాయి. పుతిన్ ఫ్యూరియస్ రిలేషన్షిప్స్ విత్ కంట్రీస్ ఆర్ నోస్ డైవ్డ్. We've made a deal today where we are going to be sending them weapons and they're going to be paying for them. నవంబర్ 2022 రష్యా న్యూ స్టార్ట్ ఇన్స్పెక్షన్ మీటింగ్స్ నుండి వాకౌట్ చేసింది. ఫిబ్రవరి 21, 2023 పుతిన్ బిగ్ అనౌన్స్మెంట్ చేశాడు. Заявить сегодня о том, что Россия приостанавливает свое участие в договоре о стратегических наступательных вооружениях. Но если США проведут испытания, то и мы проведем. Ни у кого не должно быть опасных иллюзий, что глобальный стратегический паритет может быть разрушен. రష్యా యుఎస్ ఇన్స్పెక్టర్స్ ని న్యూక్లియర్ సైట్స్ కి అలో చేయలేదు. రెండు కంట్రీస్ మధ్య డాటా ఎక్స్చేంజ్ స్టాప్ అయిపోయింది. కానీ రష్యా ఇప్పటికీ న్యూమరికల్ లిమిట్స్ ఫాలో చేస్తా అని అన్నది. రష్యా ఒరెన్షిక్ హైపర్సోనిక్ మిసైల్ టెస్ట్ ని ఉక్రెయిన్ మీదకి ఫైర్ చేసింది. అది న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్. రష్యా షాడో ఫ్లీట్ ట్యాంకర్స్ శాంక్షన్డ్ ఆయిల్ క్యారీ చేస్తూ యూరప్ అండర్ వాటర్ కేబుల్స్ దగ్గర కనిపించింది. సెప్టెంబర్ 25 రష్యా ఒక జపాట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 1,00,000 ట్రూప్స్ తో ఇంకా న్యూక్లియర్ సిస్టమ్స్ తో కండక్ట్ చేసింది. జనవరి 2026 లో యుఎస్ రష్యాతో మిలిటరీ టాక్ స్టార్ట్ చేసింది. ఇది 2021 నుండి ఫస్ట్ టైం. కానీ యుఎస్ రష్యన్ ఫ్లాగ్ ట్యాంకర్ ని మెరినిరా ఇన్ ద నార్త్ అట్లాంటిక్ లో సీజ్ చేసింది. సో దీని వల్ల ఫర్దర్ గా మిలిటరీ అండ్ పొలిటికల్ టెన్షన్స్ కి లీడ్ చేశాయి. ఫిబ్రవరి 5, 2026 న్యూ స్టార్ట్ ట్రీటీ ఎక్స్పైర్ అయ్యింది. ట్రంప్ పుతిన్ హ్యాండ్ షేక్ డీల్ అటెంప్ట్ చేశారు, కానీ ఫార్మల్ గా సైన్ చేయలేరు. ఈ సెగ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్ చెప్తున్నా. యుఎస్ న్యూక్లియర్ వార్ హెడ్స్ టోటల్ 5,177. రష్యన్ న్యూక్లియర్ వార్ హెడ్స్ టోటల్ 5,459. China nuclear warheads total 600 and growing, adding 100 per year. US plus Russia together own 90% of all nuclear weapons on Earth. Combined, these weapons could wipe out life on Earth several times.
న్యూ స్టార్ట్ లో డిప్లాయిడ్ వార్ హెడ్స్ 1550కి లిమిట్ ఉన్నది. ఈచ్ సైడ్ డిప్లాయిడ్ అంటే మిసైల్స్ మీద, సబ్మెరీన్స్ లో, బాంబర్స్ లో రెడీ టు ఫైర్ ఉన్నవి అని అర్థం. ఇప్పుడు లిమిట్స్ లేవు, ఇన్స్పెక్షన్స్ లేవు, ట్రాన్స్పరెన్సీ లేదు. February 5, 2026 ట్రంప్స్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ అండ్ జెరైడ్ కుష్నర్ అబు ధాబీలో నెగోషియేట్ చేశారు. అగ్రిమెంట్ రీచ్డ్ కానీ సైన్ చేయలేదు. సో నో లీగల్లీ బైండింగ్. ట్రంప్ న్యూ స్టార్ట్ డీల్ ని బ్యాడ్ నెగోషియేటెడ్ డీల్ అన్నాడు. మార్కో రూబియో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కండిషన్ పెట్టాడు. In order to have true arms control in the 21st century, it's impossible to do something that doesn't include China because of their vast and rapidly growing stockpile. ప్రాబ్లం చైనా రిఫ్యూజ్ చేస్తుంది. చైనాస్ ఆర్సెనల్ అమెరికా, రష్యా కన్నా చిన్నది. కానీ ఇప్పుడు ఎందుకు లిమిట్స్? సో ట్రైటరల్ టాక్స్ స్టక్ బిఫోర్ దే బిగిన్. యుఎస్ వచ్చే 10 years లో న్యూక్లియర్ అప్గ్రేడ్స్ కి $1 trillion కాస్ట్ పెడుతుంది. రష్యా ఉక్రెయిన్ వార్ లో రష్యా అవుట్ ఆఫ్ మనీ అవుతుంది, కానీ ఆర్మ్స్ బిల్డ్ చేస్తుంది. ఈ కోల్డ్ వార్ లో ఒక వెరీ అన్యూజువల్ డైనామిక్ ఉంది. అమెరికా వర్సెస్ రష్యా, కానీ అమెరికాస్ ప్రెసిడెంట్ రష్యా ప్రెసిడెంట్ ని ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్నాడు. జనవరి 2025 ట్రంప్ పవర్ లోకి వచ్చాడు. ఎవ్రీథింగ్ చేంజ్. యుఎస్ పీట్ హెగ్సిత్ ఆర్డర్స్ ప్రకారం రష్యా అగైన్స్ అఫెన్సివ్ సైబర్ ఆపరేషన్స్ స్టాప్ చేశారు. యుఎన్ రెజల్యూషన్ పక్కన పెట్టి యుఎన్ లో ఉక్రెయిన్ ఇన్వేజన్ లో రష్యాకి ఓట్ చేసింది. ఫస్ట్ టైం సిన్స్ 2014 అమెరికా సైడెడ్ విత్ రష్యా ఎట్ ద యుఎన్. ట్రంప్ రిపీటెడ్లీ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ చేసింది అని బ్లేమ్ చేశాడు. Well, much more confident. They were very good. Russia wants to do something. They want to stop the savage barbarianism. I mean, what's going on? February 25, 2025 జెలెన్స్కీ ఓవల్ ఆఫీస్ విజిట్ చేశాడు. ట్రంప్ రష్యా సైడ్ తీసుకొని ఆర్గ్యుమెంట్ చేశాడు. You're not in a good position. You don't have the cards right now. With us, you start having cards. Right now, you don't. You're playing cards. You're gambling with World War III. You're gambling with World War III. కానీ ఇక్కడ ఒక ఐరనీ ఉంది. ట్రంప్ రష్యాతో ఫ్రెండ్లీగా ఉన్నాడు, కానీ యుఎస్ స్టిల్ సీజ్డ్ రష్యాస్ ట్యాంకర్స్. రష్యా మీద ఇంకా శాంక్షన్స్ ఉన్నాయి. ఉక్రెయిన్ స్టిల్ గెటింగ్ సమ్ యుఎస్ వెపన్స్. మిలిటరీ టాక్స్ రెజ్యూమ్ అయ్యాయి, కానీ ట్రస్ట్ నియర్ జీరో. కోల్డ్ వార్ 1 లో 2 players, కానీ కోల్డ్ వార్ 2 లో 3 players. ముందు చైనాని ఈ వార్ లో యాడ్ చేయాలి, లేదంటే పిక్చర్ ఇన్కంప్లీట్. చైనాకి 2025 ప్రకారం 600 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అవి పర్ ఇయర్ 100 యాడ్ అవుతున్నాయి. ఎందుకంటే గోల్ టు బికమ్ స్ట్రాటజిక్ ఈక్వల్ టు యుఎస్ అండ్ రష్యా. పెంటగాన్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రకారం చైనాకి 2030 వరకు 1000+ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండే ఛాన్స్ ఉన్నది అన్నారు. దట్స్ వై రూబియో సేస్ ఎనీ న్యూ న్యూక్లియర్ డీల్ మస్ట్ ఇంక్లూడ్ చైనా. కానీ చైనా మా ఆర్సెనల్ స్మాల్ కంపేర్ టు యూ, మీరు ఫస్ట్ రెడ్యూస్ చేయండి అని రిఫ్యూజ్ చేసింది. రష్యా చైనా 2022లో నో లిమిట్ పార్ట్నర్షిప్ డిక్లేర్ చేసింది. చైనా చీప్ రష్యన్ ఆయిల్ కొని రష్యాకి ఎకనామికల్లీ హెల్ప్ చేస్తుంది. చైనా రష్యాకి డ్యూయల్ యూజ్ టెక్నాలజీ వెపన్స్ ప్రొవైడ్ చేస్తుంది. యుఎస్ చైనీస్ కంపెనీస్ మీద రష్యా వార్ ఎఫర్ట్స్ కి హెల్ప్ చేస్తున్నాయని శాంక్షన్స్ వేసింది. జీ జింపింగ్ అండ్ పుతిన్ రెగ్యులర్లీ మీట్ అవుతున్నారు, కానీ చైనాకి రష్యా కొలాప్స్ కావాలని లేదు, అలా అని విన్ కావాలని కూడా లేదు. బ్యాలెన్స్ పవర్ మెయింటైన్ చేస్తుంది. ఈ కోల్డ్ వార్ లో ఇండియా ఒక వెరీ యూనిక్ పొజిషన్ లో ఉంది. నైదర్ ఫుల్లీ విత్ యుఎస్, నైదర్ ఫుల్లీ విత్ రష్యా. ఇది ఇండియాకి స్ట్రెంగ్త్, వీక్నెస్ కూడా ఇదే. ఇండియా యుఎస్ తో క్వాడ్ మెంబర్ డిఫెన్స్ పార్ట్నర్ టెక్నాలజీ పార్ట్నర్. ఇండియా రష్యాతో S-400 మిసైల్, చీప్ ఆయిల్, హిస్టారికల్ ఫ్రెండ్షిప్ ఉంది. ఇండియాకి బోత్ సైడ్స్ ఇంపార్టెంట్. 2024లో పిఎం మోడీ క్యూ అండ్ మాస్కో వెళ్ళాడు. 2 కంట్రీస్ విజిట్ చేశాడు అండ్ పుతిన్ తో దిస్ ఇస్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పాడు. యుఎస్ రష్యా టెక్ డిస్అసోసియేట్ చేస్తుంది. దానివల్ల ఇండియా బెనిఫిట్ అవుతుంది. అమెరికన్ కంపెనీస్ రష్యా నుండి ఎగ్జిట్ అయ్యాయి. రష్యాకి ఇప్పుడు రిప్లేస్మెంట్ అవసరం. ఇండియన్ ఐటీ కంపెనీస్ కొన్ని రష్యన్ కాంట్రాక్ట్స్ తీసుకున్నాయి. ఇండియన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రష్యన్ మేడ్. అవి ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. దీనివల్ల యుఎస్ ఇండియా మీద CAA TSA శాంక్షన్స్ వేస్తా అని థ్రెటన్ చేసింది, కానీ ఇండియా రిఫ్యూజ్ బ్యాక్ డౌన్ యూజింగ్ డిప్లొమసీ. 1945లో అటామిక్ బాంబ్ యూజ్ అయ్యింది. 1962లో వరల్డ్ 13 days లో న్యూక్లియర్ వార్ కి దగ్గర పడింది. ఒక సోవియట్ ఆఫీసర్ 1983లో సబ్మెరీన్ లో న్యూక్లియర్ లాంచ్ ఆథరైజ్ కాదు అని ఆ ఒక్క డెసిషన్ వల్ల వరల్డ్ సేవ్ అయ్యింది. మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ లో చెప్పండి, షేర్ చేయండి.